అందరికీ నమస్కారం. ఇప్పుడే కళ్యాణ్ రామ్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ యొక్క ట్రైలర్ చూడడం జరిగింది. ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్ ఓపెనింగ్ లో చాలా మంది రౌడీలు ఉన్నారు, బాంబ్ బ్లాస్ట్లు అన్ని ఉన్నాయి, చాలా మాస్ గా ఉన్నట్టుంది ట్రైలర్. కళ్యాణ్ రామ్ ఆ రౌడీలకే పెద్ద రౌడీ ఉన్నట్టున్నాడు. ఎందుకంటే టోటల్ వైజాగ్ సిటీకే అతను ఒక పెద్ద రౌడీలా ఉన్నాడు. అతను రౌడీలా ఎందుకు మారాడు ఏంటి అనేది ఎక్కడ క్లూ ఏమి ఇవ్వలేదు. సిటీలో ఎక్కడైనా 1 నుంచి 10 మంది రౌడీలు ఉంటారు, కానీ ఇందులో 1 నుంచి 10 మంది పేర్లు ఎత్తుకుంటే అన్ని పేర్లు కళ్యాణ్ రామ్వే అనే ట్రైలర్ లో చూపించారు. అతను అంతలా మారడానికి రీజన్ ఏంటి, ఎందుకు అంతలా మారాడు, వాళ్ళ అమ్మ నుంచి ఎందుకు బయటకు వెళ్ళాడు, వాళ్ళ మదరు అతను సపరేట్ అయ్యారా, లేదంటే ఏదైనా సిచ్యువేషన్ వల్ల బయటకు వెళ్ళాడా, వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు అంత డిస్టెన్స్ ఉంది అనేది ఈ సినిమాలో చూడాలా. ట్రైలర్ కూడా కొంచెం ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కళ్యాణ్ రామ్ జనాలకు ఏం చేశాడు ఏంటి అనేది ట్రైలర్ లో ఒక చిన్న క్లూ వదిలాడు. థియేటర్ లో చూస్తే ఎక్సైటింగ్ గా ఉంటుందేమో చూద్దాం. తర్వాత విలన్ ఏమో జైల్లో ఉండి అన్ని నడిపేలా ఉన్నాడు. ఎందుకు జైలుకి వెళ్ళాడు, విజయశాంతి కారణమా, లేకపోతే కళ్యాణ్ రామ్ కారణమా, లేకపోతే ఎందువల్ల అతను జైల్లో ఉన్నాడు, ఎలా దొరికాడు అనేటటువంటి క్యూరియాసిటీని ట్రైలర్ లో చూపించారు. హీరో, జైల్లో ఉండే విలన్, వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సీన్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు కలవడానికి ఎటువంటి సీన్స్ ఉన్నాయి, అవన్నీ థియేటర్ లో చూడాలా. ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అంత రౌడీగా ఉన్నటువంటి హీరో ఎందుకు మారాడు, ఎలా రియలైజ్ అయ్యాడు, తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్ ని ఎందుకు సేవ్ చేశాడు, వాళ్ళ మదర్ ను చంపాలనుకున్న రౌడీలు ఎందుకు చంపాలనుకుంటున్నారు, విలన్లు ఏం చేశారు అనేది బాగా క్యూరియాసిటీగా, డ్రగ్సా లేకపోతే ఏంటి అనేది ఎక్కడ ఏం చూపించలేదు. ప్రాబ్లం ఏంటి అనేది హైడింగ్ చేశారు. ఆ ప్రాబ్లం ఏంటో మనం థియేటర్ లో చూద్దాం. కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతిల మధ్య సీన్స్ చాలా బాగున్నట్టున్నాయి. మదర్ సెంటిమెంట్ చాలా బాగున్నట్లుగా ఉంది. థియేటర్ లో ఖచ్చితంగా కన్నీళ్లు వచ్చేంత సెంటిమెంట్ ఉందనిపిస్తుంది మూవీలో ట్రైలర్ చూస్తుంటే. ఇక కళ్యాణ్ రామ్ పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడు, తర్వాత వాళ్ళ మదర్ కు వచ్చిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళ మదర్ యొక్క ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు, కన్న కొడుకు కలలు నెరవేర్చకపోయినా కన్న కొడుకులా ఉంటా అనే డైలాగ్ చాలా బాగుంది. థియేటర్ లో ఖచ్చితంగా మాస్ ప్యాక్డ్ ప్లస్ మదర్ సెంటిమెంట్ తో ఉన్నట్టుగా ఉంది. మరి థియేటర్ లో జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. హీరో హీరోయిన్ మధ్యలో ఎక్కడ కానీ సాంగ్స్ సీన్స్ కానీ కామెడీ అనేటువంటి ఎక్కడ కనపడలేదు. టోటల్ అంతా మాస్ ప్యాక్డ్ గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.